నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాపర్వదినాన కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం. చివరి అమృత స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్రాజ్. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ. పుణ్యస్నానాలు ఆచరించి దర్శనం కోసం బారులు. ఇవాళ ప్రధాని మోదీని కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్న సీఎం. నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం. 2 రాష్ట్రాలకు నీటి విడుదలపై వెలువడనున్న నిర్ణయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియనుందని ట్రంప్ ఆశాభావం. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమేనన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. యూపీ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే ప్రయాగ్రాజ్ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. యూపీ సర్కార్ 4,500 బస్సులు మోహరించగా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైల్వే శాఖ 350 రైళ్లు నడుపుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా తుది దశకు చేరుకుంది. జనవరి 13న మొదలైన కుంభమేళా మహాశివరాత్రి అయిన ఇవాళ ముగియనుండగా మౌని అమావాస్య మాదిరిగానే శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వెళుతున్నారు. ఇప్పటికే త్రివేణి సంగమానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంగళవారం రాత్రికే సుమారు 1 కోటి మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహాకుంభనగర్ ప్రాంతం మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. భక్తులకు సమీపంలో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని, ఒకే చోటికి ఎక్కువ సంఖ్యలో తరలి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు వచ్చే మార్గాలకు అనుగుణంగా వారికి సమీపంలో ఉండే ఘాట్లను సూచిస్తున్నారు. పుణ్యస్నానాలు పూర్తయిన వెంటనే భక్తులు ఘాట్లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శివరాత్రి రద్దీ దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. త్రివేణి సంగమం వద్ద 37,000 మంది పోలీసులు, 14,000 మంది హోంగార్డుల్ని మోహరించారు. పెద్ద ఎత్తున ఏఐ ఆధారిత కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ల ద్వారా భక్తుల రద్దీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కానుండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ఆర్టీసీతో పాటు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రయాగ్రాజ్ నుంచి యూపీలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యూపీఎస్ ఆర్టీసీ 4,500 బస్సుల్ని మోహరించింది. మహాకుంభనగర్ నుంచి సమీపంలోని బస్టాండ్లకు తరలించేందుకు ఉచితంగా 750 షటిల్ బస్సుల్ని ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ కూడా భక్తుల్ని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు 350 రైళ్లు నడుపుతోంది. మౌని అమావాస్య నాడు 360 రైళ్లు నడిపించినట్లు పేర్కొన్న రైల్వే శాఖ ఆ రోజు 20 లక్షల మంది యాత్రికుల్ని స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసినట్లు తెలిపింది. ఇవాళ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అవసరమైతే ప్రత్యేక బోగిల్ని ప్రయాగ్రాజ్ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. ఓం నమః శివాయ. మహాశివరాత్రి వేళ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించడానికి ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ ఈ 2 బృందాలు కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి అంటే చివరి లక్షిత ప్రదేశం అయినటువంటి 40 మీటర్స్ను కూడా క్రాస్ చేసి టీబీఎం మిషన్ వరకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా పూడిక పూరుకుపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంతకంటే మించి అంటే మనుషులు వెళ్ళగలిగేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంతకంటే మించి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆ లోపలికి నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి శ్రీశైలం సొరంగ మార్గం వద్ద మనం ఇక్కడ ఉన్నాం. చూడొచ్చు, ఇది శ్రీశైలం సొరంగ మార్గం ఎస్ఎల్బీసీ టన్నెల్. ఇది 10 మీటర్ల డయాతో దీన్ని తవ్వుకుంటూ వెళ్తున్నారు. అంటే దీని ఎత్తు సుమారు 10 మీటర్ల డయా ఉంటుంది. లోపల అంటే సెగ్మెంట్లు వేసిన తర్వాత దీని డయా 9.8 మీటర్ల వరకు ఉంటుంది. అయితే దీన్ని తవ్వడానికి టన్నల్ బోరింగ్ మిషన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ప్రస్తుతం 14వ కిలోమీటరు మైలురాయి వద్ద ఉంది. ఈ 14 కిలోమీటర్ల మైలురాయి వద్దే మనకు ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకోవాలంటే చాలా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గం నుంచి లోపలికి సుమారు 12 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ అంటే ఈ ట్రాక్ అవైలబుల్ ఉంది. ఈ లోకో ట్రైన్ ట్రాక్ అవైలబుల్ ఉంది. అక్కడ వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి సుమారు ఒక 200-300 మీటర్ల వరకు బురద పేరుకొని పోయింది. బురద నీరు పేరుకొని పోయింది. అలాగే 10 కిలోమీటర్ల నుంచే నీరు కూడా ఉంది. ఒక 2-3 అడుగుల వరకు. ఈ అడుగుల వరకు నీళ్లు ఉన్నా కానీ ట్రైన్ మాత్రం అక్కడి నుంచి వెళ్తుంది. అయితే ఆ తర్వాత మనకు టీబీఎంకి సంబంధించినటువంటి వెనక భాగం ఒక 1/2 కిలోమీటర్ కొట్టుకొని వచ్చింది. ఆ కొట్టుకొని వచ్చినటువంటి భాగం మధ్యలో అలాగే ఉండిపోయింది. దాన్ని కూడా దాటుకొని 13.9 కిలోమీటర్ల వరకు కూడా ప్రస్తుతం సహాయక బృందాలు వెళ్ళాయి. అయితే అక్కడే అసలైనటువంటి అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఏటవాలుగా అంటే ముందు తక్కువ ఎత్తులో ఉండేటువంటి మట్టి క్రమంగా వెళ్తున్న కొద్దీ సుమారు ఒక 10 మీటర్లు అంటే 8-9 మీటర్ల వరకు కూడా పూర్తిగా మట్టి పేరుకుపోయి ఉంది. పైనుంచి అంటే ఈ నీళ్లు కిందికి జారకుండా ఉండేందుకు వేసినటువంటి సెగ్మెంట్లు
పైన ఉన్నాయి. ఆ పైన ఉన్నటువంటి సెగ్మెంట్లలో కూడా నీరు లీకేజ్ అవుతుంది. అవి కూడా కొంత దెబ్బతిని ఉన్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి బృందాలు మనకు చెప్తున్నాయి. అంటే ఆ దెబ్బతిని ఉన్నటువంటి సెగ్మెంట్ల నుంచి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే ప్రమాదం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయాయి. అంటే సొరంగం పై భాగం నుంచి ఒక 5-6 అడుగుల ఎత్తు మినహాయించి మిగతాదంతా కూడా కింది వరకు కూడా మొత్తం మట్టితో పూడికతో నిండిపోయి ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. ఈ పూడికనంతా కూడా తొలగిస్తే తప్ప ప్రస్తుతానికి ఆ టీబీఎం మిషన్లో చిక్కుకున్న వారి జాడ చెప్పలేమని చెప్తున్నారు. అయితే నిన్న వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ లైవ్ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చెక్ చేశారు. అంటే స్లీపర్ డాగ్స్ని తీసుకెళ్లారు, వాసన ద్వారా పట్టుకునేటువంటి శునకాలను తీసుకెళ్లారు, వాటి ద్వారా పరీక్షించారు. దీంతోపాటు పైప్స్ వేసి అంటే ఆ బురదలో పైపులు వేయడం ద్వారా ఎక్కడైనా మానవ దేహాలు చిక్కుతాయా అనే కోణంలో కూడా చెక్ చేశారు. ఎవరైనా లైవ్లో ఉన్నారా అనేది కూడా చెక్ చేశారు, సౌండ్స్ చేశారు. అయినా కానీ ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. లైవ్ విక్టిమ్స్ ఎక్కడ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ పూడికను మొత్తం తొలగిస్తే తప్ప ఆ టీబీ విషయం వరకు చేరుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు ఆ పూడికనంతా తొలగించడానికి ఎలా తొలగించాలి అనే దాని మీద ప్రస్తుతం నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. టీబీఎం మిషన్ అంటే ఈ సొరంగ మార్గం పక్కన ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే లోపల ఉన్నటువంటి పూడికను ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీసుకురావచ్చు. ప్రస్తుతం ఆ కన్వేయర్ బెల్ట్ పనిచేయడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని అంటే ఒక యంత్రాన్ని కూడా తీసుకొస్తున్నారు. అలాగే బురదను తొలగించడానికి ప్రత్యేకంగా యంత్రాలు తీసుకొస్తున్నారు. తవ్వకాలు చేపట్టడానికి కూడా కార్మికులను లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజైతే ఒక నిర్ణయం అంటే వాటిని ఎలా తొలగించాలనే దాని మీద నిర్ణయం జరిగేది ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీని మీద నివేదిక సమర్పిస్తుంది. అలాగే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అంటే పైనుంచి కానీ పక్క నుంచి కానీ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చా రక్షిత ప్రదేశానికి అనే దాని మీద కూడా ఎన్జీఆర్ఐ నిపుణుల సలహా కూడా వాళ్ళు తీసుకొని ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి మళ్ళీ సమావేశంలో ఈ డబ్రిస్ తొలగింపు పైన నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాతనే తిరిగి సహాయక చర్యల మీద పురోగతి అనేది మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజుకు 4-5 రోజులు గడిచిపోతుంది. ఇప్పటికీ కూడా వారి జాడ తెలియలేదు. కుటుంబ సభ్యుల ఆందోళన ఆ విధంగానే కొనసాగుతుంది. సహాయ చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకుపోయినటువంటి 8 మందిని బయటకు తీసేందుకు కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలపై పరిస్థితి. ఓటు స్టూడియో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఆయన నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఇవాల్టి భేటీలో ఈ ఘటనను పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లు తెలిసిందే. మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి సీఎం ఢిల్లీలోని అధికారిక నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు. అతివలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కేంద్రంగా రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ మారాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. హైదరాబాద్ మధురానగర్లోని మహిళా కార్పొరేషన్ కార్యకలాపాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళా కార్పొరేషన్ అధికారులు అతివల సంఘాలతో కలిసి పనిచేస్తేనే 1 కోటి మంది స్త్రీలు కోటీశ్వరులవుతారని వెల్లడించారు. మహిళా ప్రాంగణాలకు నిధుల కొరత లేకుండా చూస్తామన్న సీతక్క ఒక్కో ప్రాంగణాన్ని ఒక్కో రకమైన శిక్షణ కోసం ఉపయోగించాలని అధికారులకు సూచించారు. మహిళా ప్రాంగణాలలో అతివలకు ఆటో, కారు డ్రైవింగ్, బ్యూటీషియన్, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా నైపుణ్యాలు నేర్పిస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వమే ఉపాధి మార్గాలు చూపెడుతుందని వెల్లడించారు. పలు మహిళా ప్రాంగణాల్లో తయారైన వస్తువులను ప్రభుత్వ విభాగాల్లో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మహిళా కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు మరింత క్రియాశీలకంగా పనిచేసి ఏడాదిలో మార్పు తీసుకురావాలని మంత్రి సీతక్క సూచించారు. అంటే మోడల్గా తీసుకున్నారు. సో మనం ఇంకా మీ ఐడియాస్ కానీ ఇంకా ఏమేమి ఉంది, ఎట్లెట్లున్నది ఓపెన్గా మనం అందరి పాటు తీసుకొని బాగా వర్క్ చేసుకోవాలి. అట్లా జరగాలి. వర్క్ అంటే ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ అనేది కంపల్సరీ ఉంటేనే ఏం జరుగుతుందని తెలుసు. రివ్యూ జరగాలి, ఫీల్డ్ విజిట్ కూడా చేయాలి.
శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. 5 ఖాళీలు ఉండగా 6వ అభ్యర్థి బరిలో దిగితే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తరుణంలో పార్టీలు ఎటువంటి వైఖరిని తీసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారనుంది. 119 మంది శాసనసభ్యులు ఉన్నందున ఒక్కో ఎమ్మెల్సీ గెలుపు కోసం కోటా ప్రకారం 19.84 అంటే 20 ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది, బీఆర్ఎస్కు 38 మంది, బీజేపీకి 8 మంది, మజ్లీస్కు 7 మంది, సిపిఐకి 1 సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై ఇప్పటికే సభాపతి వద్ద అనర్హత పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం నికరంగా ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ స్థానం వచ్చిన తర్వాత మరో 8 మంది మిగులుతారు. మజ్లీస్, సిపిఐతో కలిస్తే కాంగ్రెస్ బలం 73కు చేరుతుంది. ఆ బలం 4 స్థానాలకు సరిపడా ఉండదు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలిపితే మాత్రం అది 83కు చేరుతుంది. అప్పుడు 4 ఎమ్మెల్సీ స్థానాలకు బలం సరిపోతుంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఒకవేళ ఎన్నికలకు దూరంగా ఉంటే కోటా తగ్గి ఒక్కో ఎమ్మెల్సీ గెలుపు కోసం 18.51 అంటే 19 ఓట్లు అవసరమవుతాయి. అప్పుడు బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ స్థానం తర్వాత మరో 9 ఓట్లు మిగులుతాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిపితేనే కాంగ్రెస్ మిత్రపక్షాలకు 4 సీట్లకు సరిపడా బలం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ 2 అభ్యర్థులను బరిలో దింపితే మాత్రం పోటీ ఆసక్తికరంగా మారింది. ఫిరాయింపుదారులను దృష్టిలో ఉంచుకుని 2 అభ్యర్థి గురించి బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది. చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదికకు అనుగుణంగా 2 రాష్ట్రాలకు నీటి విడుదలపై ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లతో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ మధ్యాహ్నం సమావేశం కానున్నారు. కనీస నీటి వినియోగ మట్టానికి ఎగువన ప్రస్తుతం శ్రీశైలంలో 24 టీఎంసీలు, సాగర్లో 42.3 టీఎంసీల నీరు ఉన్నట్లు కేఆర్ఎంబీ సోమవారం జరిగిన సమావేశంలో పేర్కొంది. జులై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేసుకోవాలని 2 రాష్ట్రాలకు సూచించింది. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగాన్ని తక్షణమే తగ్గించాలని, తాగునీటి కోసం మాత్రమే తీసుకోవాలని బోర్డు తెలిపింది. సాగర్ కుడి కాల్వ నుంచి తీసుకునే నీటిని కూడా తక్షణమే 7,000 క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా బోర్డు ఏపీకి సూచించింది. ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సాగునీటి అవసరాలపై 2 రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు ఉమ్మడిగా నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ సూచించింది. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల ప్రణాళిక కూడా అందులో ఉండాలని పేర్కొంది. సీఈల నివేదిక ఆధారంగా ఇవాల్టి సమావేశంలో 2 రాష్ట్రాలకు నీటి విడుదల విషయంపై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ప్రజాప్రభుత్వంపై ఎవరెన్ని రాజకీయ విమర్శలు చేసినా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో ఉన్నారని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని హోటల్ టూరిజం ప్లాజాలో మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభకు మంత్రి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మాట్లాడినప్పటికీ నిజాయితీ, ధర్మం ప్రజలకు తెలుసని వెల్లడించారు. వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన మంత్రి దామోదర వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను అందించారు. మున్ముందు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. మార్చి 3న ప్రజాపాలనకు పాటల నీరాజనం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి దామోదర ఆవిష్కరించారు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి స్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఓ కమిట్మెంట్ ఉండాలి, దార్శనికత్వం ఉండాలి, సమాజ స్పృహ ఉండాలి, స్ఫూర్తి ఉండాలి. ఆ ధైర్యము, ఆ సత్తా, ఆ నిబద్ధత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఈ 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం అంగీకరించింది, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది. త్వరలోనే ఖచ్చితంగా మా సర్కారు, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఖచ్చితంగా రేపొద్దున చట్టం తీసుకురాబోతున్నది. ఎల్ఆర్ఎస్పై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిపోయిందన్న చామల తాము ప్రజల మేలు కోసమే ఎల్ఆర్ఎస్ తెచ్చామని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ కాకపోవడంతో లక్షలాది మంది ఫ్లాట్లు అమ్ముకోలేక, పెళ్లిళ్లు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వారంతా సమస్యలతో సతమతమవుతూనే ఉండాలని హరీష్ రావు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకు ఉపయోగిస్తామని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఢిల్లీలో అధిష్టానానికి ముడుపులు చెల్లించడానికి ఎల్ఆర్ఎస్ డబ్బులు వాడతారా? ఎట్లా వాడతారా చెప్పు. నీ బామ్మర్ది వాడినట్ట మున్సిపల్ శాఖ పైసలు తీసుకో 50 కోట్లు అప్పడంగా దోస్తులకు ఇచ్చినట్టు. వైట్ అమౌంట్ అకౌంట్లకు వస్తే, గవర్నమెంట్ ఖజానాలకు వస్తే, గవర్నమెంట్ సంక్షేమం కోసం మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి పనికొస్తున్నాయి. ఇలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి 24 గంటలు మేము పనిచేస్తుంటే ఇట్లాంటి చిల్లరమల్లర ప్రచారాలు చేసుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించి ప్రజలు బాగా కావద్దు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే తిరుగుతున్నారు మీరు. దయచేసి నేను హరీష్ రావు గారు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నీరా కేఫ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే నీరాను హైదరాబాద్ ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టి నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మీద పోరాటం చేస్తామని అన్నారు. నీరా కేఫ్ పైన వేరే లేక్ వ్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి గౌడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను, ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ఔషధ గుణాలు నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది. దీంట్లో ఎవరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. ఈ నెల 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ సీతాఫల్ నుండి డివిజన్లలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కులగణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన సర్వేలో పాల్గొనని వారిని కులగణనలో భాగస్వామ్యం చేయాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విషయంలో చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బీసీ కులగణన విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం మానుకోవాలని ఆయన హితవు పలికారు. అనివార్య కారణాల వల్ల కులగణన వివరాలు ఇవ్వని వారిని గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. మీరు చెబుతున్నటువంటి సమాచారం తప్పు అని మాట్లాడతారు తప్పితే మీరు కూడా ఎక్కడికైతే లోపం జరిగిందో ఆ లోపం అనేది సవరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము డోర్ టు డోర్ చేసి మేము సమాచారాన్ని స్వీకరించి ఎక్కడైతే జరగలేదో ఆ వివరాలు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి చెప్పి ఎన్యూమరేషన్ జరిగే ప్రయత్నం చేస్తున్నాం. నోట్తో మాట్లాడటం కాకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇంటింటికి వెళ్ళండి, కుల సంఘాల వారిని ఇన్వాల్వ్మెంట్ చేయండి, వాళ్ళందరికీ ఎన్రోల్మెంట్ చేయండి, మన సంఖ్య ఎంతుందో అది చూపించే ప్రయత్నం చేయండి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్మించిన కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ కార్యాలయ భవనం నిర్మల్ న్యాయస్థానం ఆధీనంలోకి వెళ్లాయి. ఈ మేరకు న్యాయస్థాన అధికారులు ఆయా కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసు బోర్డుపై న్యాయస్థాన ఉత్తర్వు ప్రతులను అతికించారు. అయితే కార్యాలయ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని, భవనాలపై అజమాయిషీ మాత్రం న్యాయస్థానానికే ఉంటుందన్నారు. 1999వ సంవత్సరంలో భైంసా ప్రాంతంలోని గడ్డెనవాగు, శ్రీరామ్ సాగర్ జలాశయ నిర్మాణంలో భాగంగా చాలా మంది భూములను కోల్పోయారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కలెక్టరేట్ పరిధిలో 6,79,00,000, ఆర్డీఓ కార్యాలయం పరిధిలో 1,45,00,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో తాత్సారం జరుగుతుండటంతో బాధితులు మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ఆయా కార్యాలయాలను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్ని వారాల్లోనే ముగియనుందనే ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో ఐరోపా శాంతి పరిరక్షక దళం ప్రవేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ సాధ్యమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్తో చర్చలు జరిపిన మేక్రాన్ రష్యాతో కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందమైనా ఉక్రెయిన్ లొంగిపోయినట్లుగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో అమెరికా రానున్నారని తెలిపిన ఆయన కీలక టెక్నాలజీల్లో వినియోగించే కీలక ఖనిజాలను అమెరికాకు అందించే ఒప్పందంపై సంతకం చేస్తారని వెల్లడించారు. ఒప్పందం ఖరారైన విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు కూడా ధృవీకరించారు. అటు ట్రంప్, మేక్రాన్ వ్యాఖ్యలకు భిన్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. యుద్ధానికి పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడితో తాను వివరంగా చర్చించలేదని స్పష్టం చేశారు. అమెరికా, రష్యా అధికారుల మధ్య పూర్తిస్థాయి చర్చలు జరగలేదని ఆయన వెల్లడించారు.